హాయ్ గైస్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ అనేది నిన్ననే జరిగింది. సో ఏమైంది అంటే, నిన్న మా ఫ్రెండ్ కొన్ని స్నాక్స్, రూమ్లో కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ కూడా బాస్కెట్లో అయితే ఆర్డర్ పెట్టాడు. సో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో ఆర్డర్ పెడితే ఇక్కడ థింగ్ ఏం జరిగింది అంటే, తను ప్రీవియస్లో ఉన్న లొకేషన్ తర్వాత మారిపోయి వచ్చాడు. చాలా రోజులు అయిన తను ఆర్డర్ పెట్టి. బేసిక్గా మేము ఆర్డర్లు పెట్టుకోవడం చాలా రేర్. సో నేను ఎక్కువ ఆర్డర్లు పెట్టుకుంటాను, కానీ వాడు అంతకంటే బెడ్. ఏదున్నా కూడా మ్యాక్సిమం నేనే పెడతా. ఆ టైంకి నేను ఇంట్లో కూడా లేను. సో బయటికి వెళ్ళి ఉన్నాను. ఇంకా వాడైతే ఆర్డర్ పెట్టాడు. సో పెట్టిన తర్వాత తను రియలైజ్ అయింది ఏంటి అంటే, అడ్రస్ పాత అడ్రస్ పెట్టాడు. అంటే తను ప్రీవియస్లో ఉన్న అడ్రస్ అయితే అది ఆల్రెడీ తీసేసుకుంది అలాగా. సో ఇంకెమ్మటిని ఇమీడియట్, లేట్ కూడా లేదు, తను ఆర్డర్ పెట్టిన 1 minute అంతే, జస్ట్ 1 minute లోనే క్యాన్సిల్ చేసేసాడు. సో క్యాన్సిల్ చేసేసాడు. తర్వాత రీఫండ్ కూడా వచ్చేసింది దానికి. అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత నాకు ఇలాగ విషయం చెప్పాడు. సర్లేరా నేను ఆర్డర్ పెడతానులే అని చెప్పి నేను విగ్గీ నుంచి అయితే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. సో అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇంకా ఈ ఇన్సిడెంట్ మొత్తం నిన్న జరిగింది కదా. ఈరోజు మార్నింగ్ నుంచి వాడికి ఒకటే కాల్స్. ఏంటి అంటే, ఆ బాస్కెట్ నుంచి డెలివరీ చేసిన పర్సన్ ఉన్నాడు కదా, ఆ పాత అడ్రస్ ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్ళి థింగ్స్ డెలివరీ ఇచ్చేసాడంట. ఇప్పుడు ఫోన్ చేసి, నిన్న డెలివరీ ఇచ్చి ఇప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు. ఏం చెయ్యాలి ఏంటి మీరే చెప్పండి. నాకైతే అసలు నేను చెప్పడం ఏంటంటే, బేసిక్గా వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు అరుస్తూ ఉన్నారు. తర్వాత నేను ఏంట్రా ఏమైంది అంటే, ఇలా జరిగిందిరా, వీళ్ళు ఇలాగా చేసి అరుస్తున్నారంటే సరే అని చెప్పి మళ్ళీ కాల్ వచ్చినప్పుడు నాకు ఇచ్చాడు. నేను మాట్లాడా. నాకు ఇలా నేను మాట్లాడతా అని చెప్పని ఇచ్చాడు. మాట్లాడితే వాళ్ళు అరుస్తూ ఉన్నారు. నేను అన్నాను, కొంచెం నార్మల్గా మాట్లాడండి. విషయం ఏంటి అంటే, వాళ్ళు చెప్పారనమాట, ఇలాగా నిన్న మీరు ఆర్డర్ పెట్టారు, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాము, ఇప్పుడేమో అది ఇలాగ మనీ పే అవ్వడట్టు చూపిస్తుంది, ఆ మనీ మీరు కట్టాలి అని చెప్పంటే నేను ఒకటే అన్నా, ఆర్డర్ పెట్టాము, క్యాన్సిల్ చేసాము. క్యాన్సిల్ అయిన ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడం అనేది మీ తప్పు. అండ్ సెకండ్ థింగ్, డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు అదే పర్సన్కి ఇస్తున్నారా లేదా, అందులో నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ నేమ్ ఉన్న పర్సన్ అక్కడ లేకపోతే ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా అందులోనే ఉంటుంది కదా అని చెప్పా. డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వకపోవడం అదే మర్యాద అన్నాడు. నేనైతే అన్నా, ఇప్పుడు మర్యాదల దాకా వెళ్ళాలి అంటే నేను 100 మాట్లాడతాను, ఫోన్ చేయకుండా డెలివరీ ఇవ్వడం ఇదేం మర్యాద అని నేను అన్నా. సో ఇంక ఇలా డిబేట్లు అయితే జరిగిన తర్వాత వాళ్ళుండి, మీకు మీ అకౌంట్ బ్లాక్ చేస్తాం, మీ అకౌంట్లో 400 మేము కట్ చేసుకుంటాం, అది ఇది అని చెప్పి బెదిరించినట్టుగా మాట్లాడారు. వాడు భయపడ్డాడు. మళ్ళీ నేను ఫోన్ తీసుకొని, ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు చేతనైంది చేసుకోండి, మేమైతే మా సైడ్ నుంచి మిస్టేక్ ఏం లేదు, మిస్టేక్ మీదే, కన్ఫర్మేషన్ లేకుండా చేశారు అని చెప్పి నేనైతే అన్నాను. మా వాడైతే ఫుల్ భయపడిపోయాడు. ఇంకా నేను చెప్పా, అరే నువ్వు భయపడుతున్నావు కాబట్టి కావాలంటే వాళ్ళ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే ఇద్దాం అన్నా. ఆవిడుండి, అరే ఎందుకురా, డబ్బులు ఫోన్పే చేసేస్తాను అని చెప్పి అన్నాడు. సో మీరు చెప్పండి విషయం. నేనైతే ఫోన్పే చేయొద్దని చెప్పా. ఎందుకు చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి కూడా ఉండిద్ది. ఇప్పుడు మేము ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే, క్యాన్సిల్ చేసిన దాన్ని డెలివరీ ఎందుకు ఇవ్వాలి? మేమేమన్నా పెట్టిన 10 నిమిషాలకి ఏమన్నా క్యాన్సిల్ చేయలేదు కదా. 1 minute, జస్ట్ 1 minuteలో ప్యాకింగ్ కూడా అయ్యి ఉండదు ఇంకా. సో దాన్ని చూసుకోకపోవడం అనేది వాళ్ళ తప్పు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, 24 hours అయిన తర్వాత రిలీజ్ అవ్వడమే. నాకు ఇప్పుడు డెలివరీ ఇస్తున్నప్పుడు పలానా అక్కడ తేజ అన్న నేమ్ అయితే ఉండాలి. తేజ అన్న నేమ్ ఉన్న పర్సన్కి ఇవ్వాలి, అడగాలి. ఇక్కడ తేజ అని ఎవరో ఆర్డర్ పెట్టారు ఏరియా అంటే, తేజ అని ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది లేదు. ఇప్పుడు క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఏమనుకుంటాం, క్యాన్సిల్ అయింది, డెలివరీ ఎందుకు అయింది అని మేము అనుకుంటాం. అంతే కదా బాయ్స్. ఇప్పుడు క్యాన్సిల్ చేసేసిన తర్వాత అది డెలివరీ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేనైతే అలా అంటున్నా. వీడైతే ఫోన్పే చేద్దాం అంటున్నాడు. మీరేమంటారు చెప్పండి? ఈ ఇన్సిడెంట్ ప్రకారం దీనికి జడ్జిమెంట్ మీరే ఇవ్వాలి. అది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, తప్పు ఎవరిది ఏంటి అనేది కింద కామెంట్స్ చేయండి. మీరు ఇచ్చే జడ్జిమెంట్స్ని బట్టే ఏం చేయాలి ఏంటి అనేది డిసైడ్ అవుతాం మేము.
సో అది విషయం అయితే. లేదా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా మీకు, ఇలాంటి ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా మాతో పంచుకోండి కొంచెం. సో ఈ టైప్ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా అవుతున్నాయి ఇవన్నీ మాకు. సో అది ఇలా అయితే అవుతున్నాయి, అది విషయం. సో ఏం చేస్తే బెటర్ అంటారు, తప్పు ఎవరిది అంటారు, ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కామెంట్ చేసిన తర్వాత ఆ కామెంట్స్ని బట్టి అయితే డెసిషన్ తీసుకొని డిస్కస్ చేసుకుందాం. సో ఇది గైస్ వీడియో అయితే. సో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ జడ్జిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.